హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 61 ఆఫ్ మన జావా డిఎస్ఏ సిరీస్. సో కంగ్రాచులేషన్స్ పార్ట్ 61 దాకా వచ్చినందుకు. ఈ వీడియోలో మనం స్టాక్ మీద ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం చేయబోతున్నాం. ఫైనల్లీ స్టాక్స్, క్యూ, స్ట్రింగ్ బిల్డర్ ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టాక్ మీద ఒక మంచి లీడ్ కోడ్ ప్రాబ్లం చేద్దాం, సరేనా? సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకోండి, వెళ్ళి ఈ ప్రాబ్లం ఓపెన్ చేసేయండి. లీడ్ కోడ్లో ప్రాబ్లం నెంబర్ 682 బేస్బాల్ గేమ్, ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ నేను అసలు మీకేం ఎక్స్ప్లెయిన్ చేయ. సో క్వశ్చన్ చదవండి, ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. అండ్ ఇది మనం స్టాక్ యూజ్ చేసి చేస్తాం. సో స్టాక్ యూజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. సో స్టాకే యూజ్ చేయండి పక్క. సో స్టాక్ యూజ్ చేసి ఇది ఎట్లా సాల్వ్ చేస్తారా, ట్రై మీ ఇష్టం, సరేనా? సో దీనికి మీరు పెట్టాల్సిన టైం 15 minutes. సో 15 minutes ఈ వీడియో ఇక్కడనే పాస్ చేసి వెళ్ళి ప్రాబ్లం ట్రై చేయండి, బేస్బాల్ గేమ్, సరేనా? ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అని పక్క నేను బిలీవ్ చేస్తున్నాను. ఎవరికైనా ఫస్ట్ ట్రైలోనే వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. 99% రాదు ఫస్ట్ ట్రైలోనే, ఎందుకంటే స్టాక్లో మనం చేసే ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో ఇట్స్ ఓకే. సో రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. 99.99% మందికి అసలు రాదు ఫస్ట్ ట్రైలోనే, ఆల్రెడీ ఇంతకుముందు చాలా కోడింగ్ చేస్తే తప్ప. సో చలో ఇప్పుడు మనం వెళ్ళి ప్రాబ్లం చదువుదాం. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ హింట్ ఇస్తా, డైరెక్ట్ ఏం చెప్పా. సో ఫస్ట్ హింట్ వచ్చేసి మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా, ఇన్ కేస్ మీకు ప్రాబ్లం అర్థం కాకపోతే. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం టైం ఇస్తాం మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, సరేనా? సో జస్ట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది ఫస్ట్ హిట్, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్. సో క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ బేస్బాల్ గేమ్ అనమాట. యు ఆర్ కీపింగ్ ద స్కోర్స్ ఫర్ బేస్బాల్ గేమ్ విత్ స్ట్రేంజ్ రూల్స్. సో మనం ఒక బేస్బాల్ గేమ్ కండక్ట్ చేస్తున్నాం అండ్ దాంట్లో చాలా స్ట్రేంజ్ రూల్స్, మేబీ సైజ్ చిన్నగా అయిపోయి ఉంటుంది. సో చాలా స్ట్రేంజ్ రూల్స్ పెడుతున్నాం అనమాట ఈ బేస్బాల్ గేమ్లో. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద గేమ్ యూ స్టార్ట్ విత్ అన్ ఎంప్టీ రికార్డ్. సో గేమ్ స్టార్టింగ్లో మనం ఎంప్టీ రికార్డ్ తోటి, అసలు ఎంప్టీ ఏముండదు మన దగ్గర. దాని తర్వాత మనకి గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ అని మనకు ఒక అరే ఇస్తాడు, ఇట్లా ఓపీఎస్ అని ఇక్కడ మనకు ఒక అరే కనిపిస్తుందిగా, ఇట్లా ఒక అరే ఇస్తాడు మనకి. దాని తర్వాత ఒకటి, మీరు ఇప్పటికి ఆల్రెడీ క్వశ్చన్ చదివేసి ఉండాలి. నేను క్వశ్చన్ ఏం మొత్తం స్టార్టింగ్ ఏబిసిడి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ క్వశ్చన్ చదివి ట్రై చేసి 15 minutes అర్థం కాని వాళ్ళకు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, సరేనా? సో మనకు ఒక ఇంటిజర్ ఎక్స్ ఇస్తారు, రికార్డ్స్ ఏ న్యూ స్కోర్ ఆఫ్ ఎక్స్, ప్లస్ ఉంటుంది రికార్డ్స్ ఏ న్యూ స్కోర్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 scores. సో బేసికల్గా ఏం చెప్తారంటే మన దగ్గర ఒక అరే ఉంటుంది అనమాట, ఓపీఎస్ అని. సో ఈ అరేలా మనకి ఈ క్యారెక్టర్స్ ఉంటాయి, ప్లస్ ఉండొచ్చు, డి ఉండొచ్చు, సి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఇంటీజర్ ఉండొచ్చు. సో ఈ 4 ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది, సి, డి, ప్లస్ సింబల్ ఆర్ ఏదైనా ఇంటీజర్, 1 2 3 4 5 అట్లా ఏదైనా ఇంటీజర్. సో ఇక్కడ చూడు, సి, డి ప్లస్ ఏదైనా ఇంటీజర్. సో అరేలా ఉంటాయి. రిటర్న్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద స్కోర్స్ ఆన్ ద రికార్డ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆల్ ద ఆపరేషన్స్. సో వీటి మీద ఏదో ఆపరేషన్స్ అప్లై చేయాలి. అన్ని ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్ స్కోర్ ఎంతనో రిటర్న్ చేయాలి వాళ్ళకి. ఇక్కడ స్కోర్ చూస్తే 30 అని ఉంది. సో ఎట్లా అయింది 30? సో బేసికల్గా ఎక్స్ అంటే నార్మల్ న్యూ స్కోర్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా మన దగ్గర 5 వస్తుంది. సో ఈ అరేలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా వెళ్దాం. సో ఇనిషియల్గా మనకి 5 ఉంది. సో 5 అనేది మనం మన అరేలో రాసుకున్నాం. దాని తర్వాత 2 ఉంది, 2 అనేది మనం మన అరేలో రాసుకున్నాం, 5 2 అని. దాని తర్వాత సి వచ్చింది. సో సి అంటే ఏంటి, ఇక్కడ పోయి చూద్దాం. ఇన్వాలిడేట్ ద ప్రీవియస్ స్కోర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ రికార్డ్. సో సి అని ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమంటుందంటే ఇన్వాలిడేట్ ద ప్రీవియస్ స్కోర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ రికార్డ్, అంటే మన రికార్డ్ ఇది. సో 5 2 ఉంది ఇప్పుడు మన రికార్డ్లో. దాని తర్వాత సి వచ్చింది, 5 2 తర్వాత సి వస్తే దాని వెనకాల ఉన్నది తీసేసే అనమాట. సో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది 2, సో 2ని పీకేస్తున్నాం. సి వస్తే ఇప్పుడు యాడ్ చేసింది ఇన్వాలిడేట్ తీసేసే అనమాట. సో ఇప్పుడు మన రికార్డ్ ఏమవుతుంది, జస్ట్ 5 ఉంటుంది 2 తీసేసిన తర్వాత. నెక్స్ట్ డి వస్తుంది. డి అంటే ఏంటి, రికార్డెడ్ న్యూ స్కోర్ దట్ ఈస్ ద డబల్ ఆఫ్ ద ప్రీవియస్ స్కోర్. సో డిఓస్ ఏం చేయాలంటే దీని ముందల మన రికార్డులో ఏముందో దానికి డబల్ యాడ్ చేయి. సో 5 into 2 ఎంత, 5 double ఎంత, 10. సో 10 యాడ్ అయింది, 5 10 అయింది. దాని తర్వాత ప్లస్ వచ్చింది ఇక్కడ. సో దాని తర్వాత ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే ఏం చేయాలి, రికార్డెడ్ న్యూ స్కోర్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2 scores. సో దీంట్లో ఇంత ముందు ఉన్న 2 scores యొక్క సమ్ చేయి, ఎంత వస్తుంది, 10 + 5 15. సో 15 యాడ్ చేసేసాయి, అంతే. దాని తర్వాత మన రికార్డులో మిగిలిపోయిన వాటి అన్నిటి యొక్క సమ్ చేయాలి, ఎంత వస్తుంది ఆన్సర్, అది ఆన్సర్ అనమాట. సో మస్తుంది కదా ప్రాబ్లం. సో రిటర్న్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద స్కోర్స్ ఆన్ ద రికార్డ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆల్ ద ఆపరేషన్స్. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 5 ఉంది. సో మన రికార్డ్ ఫస్ట్ 5 అయింది, దాని తర్వాత -2 ఉంది. సో 5, -2 అయింది, దాని తర్వాత 4 ఉంది.
సో 5 కామా -2 కామా 4 అయింది. సో ఈ 3 అయింది. 5 కామా -2 కామా 4 అయింది. దాని తర్వాత సి వచ్చింది. సో సి అంటే ఏంటి, క్యాన్సల్ కదా. సో లాస్ట్లో ఉన్న తీసేసేయాలి. సో ఈ దీంట్లో లాస్ట్లో ఏముంది 4. సో 4 తీసేస్తాం. తీసేస్తే 5 కామా -2 అవుతుంది. దాని తర్వాత డి అంటే డబల్. సో దీని ముందర ఉన్న దాన్ని డబల్ చేయాలి. -2ని డబల్ చేస్తే -4 వస్తుంది సెట్. దాని తర్వాత 9. సో 9 ఉంటే యాడ్ చేస్తాం. ఉట్టిన్ టీచర్ ఉంటే యాడ్ చేసేస్తాం డైరెక్ట్ స్టాక్లో, ఐ మీన్ ఈ రికార్డులకి యాడ్ చేసేస్తాం. దాని తర్వాత ప్లస్ ఉంది. సో ప్లస్ ఉంటే ఏమవుతుంది, దాని ముందర 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. సో 9 కామా -4ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 వస్తుంది. దాని తర్వాత ఇంకోసారి ప్లస్ ఉంది, మళ్ళీ ముందర 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. సో 5 కామా 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 14 వస్తుంది. సో ఇది లాస్ట్కి మన రికార్డ్ ఇట్లా ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ రికార్డ్ని అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తాం. 5 + -2 + -4 + 9 + 5 + 15 చేస్తే 27 వచ్చింది. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ చిన్నది. సో ఫస్ట్ 1 ఉంది. సో 1 మన రికార్డులోకి యాడ్ చేస్తాం, ఇట్లా ఉంటుంది. దాని తర్వాత సి వచ్చింది. సి అంటే క్యాన్సిల్ చేసేస్తాం, అంటే తీసేస్తాం. 1ని తీసేస్తే ఏమవుతుంది, ఖాళీ ఉంటుంది రికార్డ్. సో అందుకే ఆన్సర్ మనకి ఇక్కడ 0 వచ్చింది అనమాట. సో ఇంతసేపు మీకు క్వశ్చన్ అర్థం కాకపోయి ఉంటే ఇప్పుడు క్వశ్చన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు వీడియోని ఇక్కడనే పాజ్ చేసి 10 minutes ట్రై చేయండి, సరేనా. క్వశ్చన్ అర్థమైంది, 10 minutes ట్రై చేయండి. మీరు దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతారో ఆలోచించండి. పేపర్ పెన్ యూజ్ చేయండి, ట్రై చేయండి సాల్వ్ చేయడానికి, సరేనా. 10 minutes మీకు ఇచ్చే టైం. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా 10 minutes. సో ఎవరికైనా వస్తే మచా సెకండ్ ట్రైలో వచ్చేసింది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కూడా చాలా మందికి రాకపోవచ్చు, ఎందుకు అంటే ప్రాబ్లం ఏమి ఈజీ లేదు, ఫస్ట్ ప్రాబ్లం ఇంత పెద్దగా ఉంది. సో ఎక్కువ మందికి రాకపోవచ్చు. సో అసలు కంగారు పడకండి, మీరు ఈ వీడియోస్ చూసేదే నేను చెప్తే నేర్చుకోవడానికి. సో రాకపోతే అసలు ఫీల్ అవ్వకండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చూసి మిగతా వాళ్ళే అరే వీళ్ళందరికీ వస్తున్నాయి నాకు రావట్లే అని అస్సలు ఫీల్ కాకండి. వాళ్ళు జస్ట్ ఒకసారి వీడియోకున్న వ్యూస్ చూడు, ఆ వ్యూస్కి కింద ఎన్ని కామెంట్స్లో ఎంతమందికి వచ్చినాయి అని చూడు. సో దాంట్లో నువ్వు అట్లా కంపేర్ చేసుకుంటే 99% రాలే కాబట్టి కామెంట్ చేయలే. సో అస్సలు ఫీలే రాకపోతే ఇట్స్ ఓకే, ఆల్రెడీ వాళ్ళందరూ చేస్తున్నారు, సో వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ హింట్ ఇస్తాం మీకు. సో సెకండ్ హింట్ వచ్చేసి మనం కొన్ని ఆపరేషన్స్ నేర్చుకుందాం అనమాట స్టాక్లో. సో ఇది మీకు ఏమైనా హెల్ప్ కావచ్చు, ఇన్కేస్ ఎవరైనా స్టాక్లో ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయి ఉంటే ఈ ప్రాబ్లం చేసేటప్పుడు అది హెల్ప్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఒకటి మల్టిప్లై టాప్ 2 అండ్ పుష్ అంటే ఏంటి. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన దగ్గర ఒక స్టాక్ ఇట్లుంది, 3,4 ఉంది. దీన్ని ఈ టాప్ 2 ఎక్కువ ఉండని కన్ఫ్యూజ్ అవుతాయి, ఇట్లా 3, 4, 5 అంటే. సో 6, 2, 8 ఉంది. సో ఇప్పుడు దీంట్లో టాప్ 2ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో టాప్ 2 ఏంటి, 6 + 2 ఎంత అవుతుంది, మళ్ళీ ఇక్కడ 8 ఉంది, కన్ఫ్యూజ్ అవుతావు, సారీ 11. ఓకే, ఇది మన స్టాక్. ఓకే, 6 to 11 ఉంది మన స్టాక్లో. టాప్ 2ని యాడ్ చేయాలనుకుంటున్నాం. 6 + 2 8 అవుతుంది. సో ఇప్పుడు మన కొత్త స్టాక్ ఏమవుతుంది, 11, 2, 6, 8. ఇది మన కొత్త స్టాక్ అవుతుంది. సో నీకు ఈ స్టాక్ ఇస్తే ఈ స్టాక్ లాగా ఎట్లా మారుస్తావు. సో టాప్ 2ని యాడ్ చేసి వచ్చిన సమ్ముని మళ్ళీ ఇందులో పుష్ చేయాలన్నమాట. అది ఎట్లా చేయగలుగుతాం. సో ట్రై చేయి. సో ఇప్పుడు వీడియో ఎక్కడనే పాస్ చేసి ట్రై చేయ. సో ఇట్లా సమ్ చేయడానికి ట్రై చేశారనా. సో వీడియో పాస్ చేసి ఆర్ వెయిట్, నేను మీకు ఒక స్టాక్ కూడా రాసిస్తా. సో స్టాక్ ఇంటీజర్. సో ఇంపోర్ట్ java.util.star మర్చిపోకు. సో ఇంపోర్ట్ java.util.star స్టాక్ ఇంటీజర్ st = న్యూ స్టాక్. యా, ఇప్పుడు స్టాక్ డాట్ పుష్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 11, 2, 6. సో 11 స్టాక్ డాట్ పుష్ 2 స్టాక్ డాట్ పుష్ 6. సో ఇప్పుడు మన స్టాక్ ఇట్లుందనమాట. సో ఈ స్టాక్ని ఇట్లా మార్చండి. సో దీనిపైన 8 యాడ్ చేయండి, బట్ 2 + 6 అని రాసి ఆర్ 8 అని రాసి యాడ్ చేయకండి. ఈ స్టాక్లో ఉన్న టాప్ 2ని యాడ్ చేసి స్టాక్లో యాడ్ చేయాలి. ఏం చేస్తారో మీ ఇష్టం. సో పాప్ చేస్తారా, పీక్ చేస్తారా, అంతా ఏం చేస్తారో మీ ఇష్టం. ట్రై చేయండి, ఈ స్టాక్లోకి 8 యాడ్ చేయడానికి ట్రై చేయండి. 8 అంటే డైరెక్ట్ స్టాక్ డాట్ పుష్ అనకండి, పైన ఉన్న 2 పీకి ఏం చేస్తారో మీ ఇష్టం. సో ట్రై చేయండి. సో 2 minutes మీకు ఇచ్చే టైం, 2 minutesలో ఏం చేస్తారో ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేస్తారని బిలీవ్ చేస్తున్నా. సో దీనికి ఏం చేస్తాం, ఫస్ట్ దీని పైన ఉన్నది పీకేస్తాం. సో ఇంట్ టీఓ ఏదో ఒకటి = st.pop అంట. సో టీఓలో పైన ఉన్నదంటే 6 స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇంట్ టాప్ 2. సో టాప్ నుంచి సెకండ్ ఉన్నది ఏంటిది అంటే st.peak అంట. సో ఇప్పుడు st.peak అన్నా, జస్ట్ పాప్ అనలే, జస్ట్ చూస్తున్నా. దాని తర్వాత ఏం చేస్తా, ఇంట్ మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి
2 ప్లస్ 2 కదా, అంతే కదా. ఈ ఎస్టీ డాట్ పాప్ ఫస్ట్ పాప్ చేసినాం, దాని తర్వాత ఇప్పుడు ఏం పీక్ చేస్తున్నామో ఆ రెండింటిని కలిపితే టాప్ 2ని కలిపినట్టే, అంతేగా. దాని తర్వాత ఇది పాప్ చేసినాం కదా, మళ్ళీ పెట్టేయాలి కదా లోపల, సో పెట్టేద్దాం. సో ఎస్టీ డాట్ పుష్ టీఓ 2 అని పెట్టేసినాం. దాని తర్వాత ఆన్సర్ని కూడా పెట్టాలి కదా మళ్ళీ స్టాక్లో, సో ఆన్సర్ని కూడా పెడదాం. ఎస్టీ డాట్ పుష్ ఆన్సర్ అందాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం, సరేనా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మనకి సారీ మనం అసలు ప్రింట్ వేయలే కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println st ఇట్లా అనేసి స్టాక్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాం మన స్టాక్ ఎట్లా తయారవుతుంది అని. సో 11268 వచ్చేసింది చూసిరా, 11268. సో బేసికల్ ఇక్కడ ఏం చేసినాం, స్టార్టింగ్ st డాట్ పాప్ అన్నాం. సో st డాట్ పాప్ అంటే ఈ 6 వెళ్ళిపోయి ఏడుంది 2 అనే వేరియబుల్కి వచ్చేసింది. సో 2 అనే వేరియబుల్లో 6 స్టోర్ అయింది. ఇప్పుడు మన స్టాక్ ఇట్లుంది. ఇప్పుడు ఏం చేసినాం, TO2 అనే వేరియబుల్లో పీక్ చేసి స్టోర్ చేసినాం. సో TO2 వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది, ఈ 2 అనేది స్టోర్ అవుతుంది. సో పీక్ చేసినాం, పాప్ చేయాలి, అల్లనే ఉంటుంది. దాని తర్వాత ఏం చేసినాం, ఆన్సర్ అనే వేరియబుల్కి రెండింటిని యాడ్ చేసినాం. సో ఆన్సర్లో 6 + 2 8 అయింది. దాని తర్వాత ఏం చేసినాం, స్టాక్లోకి 2ని పుష్ చేసినాం, ఎందుకంటే ఇది పీకేసినాం కదా 2ని ఫస్ట్లో 6, అది మళ్ళీ స్టాక్లో పుష్ చేయాలి. సో పుష్ చేసినాం, సో 6 వచ్చేసింది స్టాక్లోకి. దాని తర్వాత ఏం చేసినాం, స్టాక్లోకి ఆన్సర్ని కూడా పుష్ చేసినాం. సో 8ని కూడా పుష్ చేసినాం, 8 అయిపోయింది అనమాట. ఇట్లా మనం టాప్ రెండింటిని యాడ్ చేయగలుగుతాం స్టాక్లో. సో ఒకటి పాప్ చేసి ఇంకోటి పీక్ చేసి సరిపోతుంది, పాప్ చేయడం అవసరం లేదు రెండింటిని. ఒకటి పాప్ చేసి ఇంకోటి జస్ట్ పీక్ చేసి సరిపోతుంది. ఆర్ రెండింటిని పాప్ చేసి రెండింటిని వాళ్ళు పుష్ చేసుకొని నీ ఇష్టం అది. బట్ యా ఐడియా అయితే వచ్చిందిగా. సో టాప్ 2ని ఎట్లా మల్టిప్లై కదా మనం యాడ్ చేసేసినాం, బట్ ఇట్స్ ఓకే. సో యాడ్ చేసినాం, మల్టిప్లై అంటే ఇట్లా స్టార్ పెట్టేసాం. సో స్టార్ పెడితే సారీ మనం ఇది చేసేసినాం, సమ్ ఆఫ్ టాప్ 2 అని పుష్ చేసేసినాం. సో సమ్ ఆఫ్ మల్టిప్లై ఇట్లా వేస్తాం, ఎడిషన్ ఇట్లా వేస్తాం రెండింటివి. ఓకే, నెక్స్ట్ ఇది చేద్దాం. నెక్స్ట్ మల్టిప్లై టాప్ బై 2 అని పుష్. సో బేసికల్గా ఏమంటున్నా అంటే ఇక్కడ మన దగ్గర ఒక స్టాక్ ఉంది అనుకో, ఏం స్టాక్ 11 ఉంది అనుకో. సో టాప్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసి పుష్ చేయి. సో ఇట్లానే ఉంచి ఇట్లా పుష్ చేయి. సో టాప్ ఎలిమెంట్ యొక్క ఇక్కడ ఉన్న టాప్ ఎలిమెంట్ యొక్క ని ఇంటూ 2 చేసి ఇట్లా పుష్ చేయి. సో ఎలా చేస్తావు, వీడియో ఇక్కడ ఆపేసి టాప్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసి పుష్ చేయడానికి ట్రై చేయి. వెల్కమ్ బ్యాక్ మచ్, మీరు ట్రై చేస్తారని బిలీవ్ చేస్తున్నాం. ఇప్పుడు టాప్ ఎలిమెంట్ని పీక్ కొట్టేద్దాం డైరెక్ట్. సో ఇదంతా కోడ్ తీసేద్దాం. ఇది మన స్టాక్ 11,2,6 కూడా అవసరం లేదు, 11,2 ఉంది అనుకుందాం. ఇప్పుడు st డాట్ పీక్ అంట. సో 2లకి మనకి ఏమొస్తుంది, ఈ 2 వస్తుంది. దాని తర్వాత ఆన్సర్ ఏంది మనది, 2 × 2 మల్టిప్లై బై 2 కదా. సో క్వశ్చన్ మల్టిప్లై చేయమంటున్నా 2ని. సో దాని తర్వాత st డాట్ పుష్ ఆన్సర్ అంట, అంతే. ఇప్పుడు ఏమైంది, 11,2,4 వచ్చేస్తుంది. సో 11,2,4 వచ్చేసింది అనమాట సెట్. నెక్స్ట్ ఇంకేంటి, స్ట్రింగ్ టు ఇంటీజర్. యా, ఒక స్ట్రింగ్ని ఇంటీజర్ లాగా ఇట్లా మారుస్తాం. సో బేసికల్ ఇక్కడ నేను స్ట్రింగ్ అంటే ఏమంటున్నా, స్ట్రింగ్ s = 12 ఉంది. ఓకే, ఇంకోటి స్ట్రింగ్ a = 5 ఉంది, ఇట్లా 5 ఉంది అనుకో. ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s + a అంటే ఏమైతే చూద్దాం. ఓకే, s + a అంటే 125 వచ్చింది. 12కి 5కి 2 స్ట్రింగ్స్ లాగా యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దాన్ని ఇంటీజర్స్ లాగా ఎట్లా మారుస్తాము అంటే, మనకి జావాలో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అని ఉంది. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ స్మాల్ వియా క్యాపిటల్ వియా ఏదో ఒకటి రెండు ట్రై చేద్దాం. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్, సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక స్ట్రింగ్ అనేది ఇంటీజర్ అయిపోతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ s అనేది 12 అనేది ఒక స్ట్రింగ్ లాగా కాకుండా ఇంటీజర్ లాగా మారిపోతుంది అనమాట, ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే. అండ్ అదొక స్ట్రింగ్ అనేది ఒక నెంబర్ అయి ఉండాలి, ఇట్లా 12 అయి ఉండాలి. అంతేగాని నువ్వు ఇక్కడ 12 కాకుండా 1 రాసి ఇట్లా ఏమైనా రాసినావు అనుకో, గత అయిపోతుంది. సో ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇది పక్క నెంబర్ అవ్వాలన్నమాట. సో ఇది ఒక మంచి నెంబర్ అయి అదొక స్ట్రింగ్లో ఉంది అనుకో, దాన్ని నువ్వు ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అని యూజ్ చేసి స్ట్రింగ్ని నెంబర్లా మార్చుకోవచ్చు. ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ గుర్తుంచుకో, పనికి వస్తుంది. ఓకే, అండ్ అది ఇంటీజర్ అయి ఉండాలి ముందు చెప్తున్నా. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. చలో ఇంతే, ఇవి మీకు ఇచ్చే 3 హింట్స్ అనమాట ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో థర్డ్ హింట్ కదా ఇది, ఆల్మోస్ట్ ఫస్ట్ హింట్ ఏమో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, సెకండ్ హింట్
సెకండ్ హింట్ ఏం చేసిన? ఓకే, సెకండ్ హింటే ఇది అనుకుంటా. ఓకే, యా, సెకండ్ హింట్ ఇదే. సో సెకండ్ హింట్లో ట్రై చేసి చేయండి సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ని. 10 minutes, సరేనా? సో 10 minutes ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి చేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. అండ్ ఇన్కేస్ ఎవరికైనా సెకండ్ హింట్ తర్వాత వస్తుంటే, ఆర్ థర్డ్ ట్రై కదా, సెకండ్ హింట్ ఆర్ థర్డ్ ట్రై. సో థర్డ్ ట్రైలో ఎవరికైనా వచ్చింటే, థర్డ్ ట్రైలో వచ్చేసింది మచా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చేయండి. అండ్ ఇప్పుడు చాలా మందికి రాదు, ఎందుకంటే నేను జస్ట్ ఏవో 3 చెప్పిన అంతేగాని దీనికి క్వశ్చన్కి సంబంధం ఏంది, అసలు స్టాక్ ఎక్కడ యూజ్ చేస్తారో అసలు ఏం చెప్పలే. ఓకేనా? ఇంకా మీ బ్రెయిన్కి పదును పెట్టడానికి ట్రై చేయండి. సో బికాస్ నేను ఏం డైరెక్ట్ సొల్యూషన్ చెప్పట్లే, మీరే సాల్వ్ చేయాలి మీ ఓన్గా. సో అది నా గోల్. సో ట్రై చేస్తున్నా మీతో సాల్వ్ చేయడానికి. ఇప్పుడే రాకపోవచ్చు, బట్ ఈ ఒక్కొక్క 10 minutes మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ గోనా ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ లైక్ ఎనీథింగ్. మీరు అన్ని వీడియోస్ మీకు జస్ట్ సొల్యూషన్ కావాలంటే ఓ మస్తు వీడియోలు దొరుకుతాయి. సో మనది అట్లా కాదు, కలిసి ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? సో యా, ఇప్పుడు మన ఫైనల్, మీకు ఫైనల్ కాదు ఇంకొక హింట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అని. లాజిక్ చెప్పేస్తా. లాజిక్ చెప్పిన తర్వాత కోడ్ చెప్పకపోతే కోడ్ ఇంప్లిమెంటేషన్ మీరే చేసుకోవాలి. ఐ మీన్ మీరే చేయాలి, లేకపోతే దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చలో వెళ్ళిపోదాం. సో బేసికల్గా మనం ఒక అరే తీసుకుందాం, 5 to c d+. మన దగ్గర ఒక అరే ఉందనుకో, 5 to c d+. అండ్ ఇవన్నీ స్ట్రింగ్స్, మర్చిపోవద్దు స్ట్రింగ్స్. ఇట్లా మన దగ్గర ఒక స్ట్రింగ్ అరే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఒక స్టాక్ తీసుకుంటాం, సరేనా? ఇనీషియల్గా ఒక స్టాక్ తీసుకుంటాం, దీనికి ఫర్ లూప్ రాస్తాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఫస్ట్ ఏం చెక్ చేస్తాము అంటే, నెంబర్ వచ్చింది అనుకో డైరెక్ట్ లోపల యాడ్ చేసేస్తాం. ఓకే, సో బేసికల్గా ఇఫ్ కండిషన్ ఇట్లా రాయం. ఎట్లా రాస్తామంటే ఫస్ట్ ప్లస్ వచ్చింది అనుకో ఏం చేస్తాం? సో ప్లస్ అంటే ఏంటి? ముందలుండే 2 నెంబర్స్ని యాడ్ చేయాలి, అంతే కదా. సో రికార్డ్స్ అండ్ న్యూ స్కోర్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2 scores. సో నువ్వు జస్ట్ చెక్ చేయి, ఫర్ లూప్ రాసినప్పుడు ఫర్ లూప్లో ఇప్పుడు వచ్చిన సిహెచ్ అనేది ఇన్ కేస్ ప్లస్ అయింది అనుకో, డైరెక్ట్ స్టాక్లో ఆల్రెడీ 2 elements పక్కా ఉంటాయి స్టాక్లో. ఇక్కడ నువ్వు క్వశ్చన్లో ఒకటి చూడొచ్చు, ద టెస్ట్ కేసెస్ ఆర్ జనరేటెడ్ సచ్ దట్ ద ఆన్సర్ అండ్ ఆల్ ఇంటర్మీడియట్ క్యాలిక్యులేషన్స్ విత్ 32-bit ఇంటిజర్ అండ్ దట్ ఆల్ ఆపరేషన్స్ ఆర్ వ్యాలిడ్. అన్ని ఆపరేషన్స్ వ్యాలిడ్ అన్నాడంటే ఎప్పుడైనా ప్లస్ వచ్చింది అనుకో పక్క దీంట్లో 2 elements ఉంటాయి నువ్వు యాడ్ చేయడానికి. సో నువ్వు ఏం ఇట్లా స్టాక్ ఎంటీ ఏం కండిషన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు క్వశ్చన్లో, ఎట్లా అన్ని టెస్ట్ కేసెస్ వ్యాలిడ్ అన్నాడు కాబట్టి. సో సిహెచ్ ఈక్వల్ టు ప్లస్ అయింది అనుకో, స్టాక్లో ఉండే 2 elements పీకు, పైన ఉన్న 2 elements పీకి దాన్ని యాడ్ చేసి పుష్ చేయి. ఎట్లా చేయాలో నీకు తెలుసు, ఇలానే చెక్ చేసి చూసినాం ఇది ఎట్లా చేయాలో. దాని తర్వాత ఇన్ కేస్ డి వచ్చింది అనుకో, సో డి అంటే ఏంటి? డబుల్. సో పైన ఎలిమెంట్ని డబల్ చేసి అందులో పుష్ చేయి. ఆర్ ఇన్ కేస్ సి వచ్చింది అనుకో, అప్పుడు ఏంటి? పైన ఎలిమెంట్ని క్యాన్సల్, పాప్ తీసేసే బయటికి, అంతే. దాని తర్వాత 2 నార్మల్ నెంబర్స్ వచ్చినాయి అనుకో, సో ఈ 3 ఇఫ్ కండిషన్లకు పోలే, ప్లస్ కాదు, డి కాదు, సి కాదు, అంటే నెంబర్స్ అయ్యి. ఓకే, ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాయి, నెక్స్ట్ ఫస్ట్ ప్లస్కి ఈ 3 ఏదో ఒక దానికి రాయి ఫస్ట్, దాని తర్వాత ఎల్సిఫ్ అని ఈ 3 ఇంకో దానికి రాయి, దాని ఇంకా ఎల్సిఫ్ అని ఈ 3 ఇంకొక దానికి రాయి. వీటన్నిటికి కాకుండా ఎల్స్కి వెళ్ళింది అనుకో, దానికి అర్థం అది నెంబర్ అనమాట. ఓకేనా? సి కాదు, డి కాదు, ప్లస్ కాదు అంటే నెంబరే. ఓకే, సో నెంబర్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయి? ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఆ నెంబర్ అని అది స్టాక్లో యాడ్ చేసేసాయి, అంతే. ఓకేనా? ఇంకా లాస్ట్ ఎల్స్లో యాడ్ చేసేసాయి. మొత్తం అయిపోయినాక ఈ స్టాక్ని ఇటరేట్ చేయి. స్టాక్ని ఎట్లా ఇటరేట్ చేయాలో ముందర వీడియోస్లో చూసినాం మనం ఆల్రెడీ. స్టాక్ని ఇటరేట్ చేయి, స్టాక్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసేసాయి, అదే ఆన్సర్ అనమాట. సో ఎట్లుంది లాజిక్? బాగుంది కదా? సో వీడియో ఇక్కడనే పాస్ చేసి ట్రై చేయండి. ఇది 4th ట్రై. ఓకే, సో 4th ట్రై చేసేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా వీడియో పాస్ చేసేసి. సో 4th ట్రైలో ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో పే చేసేయండి, మచా 4th ట్రైలో వచ్చేసింది అని. సో చలో కోడింగ్ పార్ట్కి వెళ్ళిపోదాం ఇక. సో రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఫస్ట్ ప్రాబ్లం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో చిల్. సో కోడింగ్ పార్ట్కి వెళ్ళిపోదాం. జూమ్ మీకు మంచిగా కనిపించాలని. యా, ఓకే. సో ఇప్పుడు ఫర్ లూప్లో మనం ఫస్ట్ ఆపరేషన్స్ని ఇటరేట్ చేద్దాం, స్టాక్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో స్టాక్ ఎట్లా క్రియేట్ చేస్తాం? స్టాక్లో మనం ఏం స్టోర్ చేయబోతున్నాం? ఇంటీజర్స్ అండ్ st ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే, దాంతో ఫర్ లూప్ ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I less than operations dot length I++.
తర్వాత స్ట్రింగ్ s ఈక్వల్ టు ఆపరేషన్స్ ఆఫ్ ఐ. సో అంత కరెక్ట్ రాసినామా? యా, ఆపరేషన్స్ ఆఫ్ ఐ. ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ని మనం తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏం పెడతాము అంటే, ఇప్పుడు మనకు వచ్చింది ప్లస్ ఆ. ఓకే, ఫస్ట్ ఏదో ఒకటి మీకు నచ్చింది. సో ఎస్ డాట్ ఈక్వల్స్ ప్లస్ అయితే, ఓకే. ఇన్ కేస్ మనకి వచ్చింది ప్లస్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? టాప్ టు ఇట్ని తీసి యాడ్ చేయాలి, అంతే కదా. ఇది ఇలాగ రాసినాం మనం. ఎట్లా యాడ్ చేస్తాం? ఫస్ట్ ఇంట్ టాప్ ఈక్వల్ టు st డాట్ పీక్. ఓకే, దాని తర్వాత ఇంట్ టాప్ టు, టాప్ నుంచి సెకండ్ ఈక్వల్ టు st డాట్ పీక్. సారీ, ఇక్కడ పాప్ కదా, st డాట్ పాప్. దాని తర్వాత ఇంట్ టెంపాన్స్ ఏదో ఒక వేరియబుల్ తీసుకో. సో టెంపాన్స్ ఈక్వల్ టు 2 ప్లస్ TO2. దాని తర్వాత స్టాక్ డాట్ పుష్ టెంపాన్స్. సారీ, దీని ముందు ఫస్ట్ పీ కింద పుష్ చేయాలి. సో st డాట్ పుష్ 2 అయిపోయింది. సో ఎఫ్ ఇన్ కేస్ s డాట్ ఈక్వల్స్ ప్లస్ అయింది అనుకో, ఇది మనం చేస్తాం. ఎల్స్ ఇఫ్ s డాట్ ఈక్వల్స్ డి అయింది. సో డి అంటే ఏంటి? పైన డిలీట్ చేసేయాలి. డిలీట్లో వేస్తాం st డాట్ పాప్. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ s డాట్ ఈక్వల్స్, సారీ డి అంటే డిలీటా డబులా ఏదో రిమూవ్ ఏదో ఉంటుంది. సో డి అంటే డబుల్ ద ప్రీవియస్ కోడ్, డిలీట్ కాదు. సి అంటే రిమూవ్ అనమాట. ఓకే, సారీ. సో డి అంటే డబుల్ చేయాలి. సో డబుల్ ఎట్లా వేస్తాం? ఇంట్ టాప్లో ఏముంది? st డాట్ పీక్ అందాం. మళ్ళీ పుష్ చేయడం ఎందుకు? సో st డాట్ పీక్ అందాం. సో డి అంటే డబుల్. దాని తర్వాత st డాట్ పుష్ 2 స్టార్ 2 అంటే దాని డబుల్ని పుష్ చేసేస్తున్నాం. సెట్. నెక్స్ట్ ఇంకేంటి? సి. సి అంటే ఏంటి? క్యాపిటల్ సి. సి అంటే ఏంటి? ఈ క్యాపిటల్ సి క్యాపిటల్ చూసుకోండి, మళ్ళీ దానివల్ల మీ టెస్ట్ కేసెస్ కూడా పోతాయి. సో s డాట్ ఈక్వల్స్ క్యాపిటల్ సి అన్నాం. సో క్యాపిటల్ సి అంటే దానికి అర్థం ఏంటి? పీకేసేయాలి, పీక్ పడేయాలి. సో ఇలాగ రాసింది ఇప్పుడు రాద్దాం. సో st డాట్ పాప్. సో దాని తర్వాత ఇంకా ఎల్స్. సో ఇవేమీ కాదు అనుకో. సో ఎల్స్లోకి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి? స్టాక్ డాట్ పుష్ ఇంటీజర్ డాట్, అది ఒక స్ట్రింగ్ కదా. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ మన ఎస్. అంతే, అయిపోయింది. పుష్ చేసేసినాం. సో ఇప్పుడు స్టాక్ మొత్తం అదే రీఅరేంజ్ చేసుకొని అదే వేసుకుంటుంది, అన్నీ అయిపోతాయి. సో కోడ్ చూద్దాం. అనిపిస్తుంది కదా కోడ్? ఓకే, సో ఇదన్నమాట మన ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ ఒకటి చాలు. ఫర్ లూప్లో అన్ని స్టాక్ ఆపరేషన్స్ చేసేస్తున్నాం, పాప్ చేస్తున్నాం, బేక్ చేస్తున్నాం, ప్లస్ అయితే ఇది, డి అయితే ఇది, అట్లా అన్నీ చేసేస్తున్నాం అనమాట. మొత్తం అయిపోయినాక ఏం చేయాలి? ఇటరేట్ చేయాలి. ఇటరేట్ ఎట్లా చేయాలి? స్టాక్ని అని చెప్పిన కదా. ఫర్ ఇంట్ ఐ కాలన్ st, ఇక్కడ ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అనుకుందాం. దాని తర్వాత ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఐ. సో అన్నిటిని తీసుకుందాం. దాని తర్వాత రిటర్న్ ఆన్స్. ఓకే, చలో లెట్స్ సీ ఏమవుతుందో. రన్ చేసేసిన, శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి అండ్ సబ్మిట్ చేసేసిన. చూద్దాం. సబ్మిట్ యాక్సెప్టెడ్. వేరే లెవెల్ కదా, మస్తుంది కదా ప్రాబ్లం. సో అసలు ఎట్లుండే ప్రాబ్లం స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్గా, ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది చూడండి ప్రాబ్లం. సో ఇట్లుంటుంది అనమాట మనతోటి. సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేసారు స్టాక్ మీద, ఫస్ట్ లీడ్ కోడ్ ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్, క్లాప్స్ కొట్టుకోండి మీకు మీరే, యూ డిడ్ ఇట్. సో చలో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దామా. సో ఎట్లా అనిపించింది వీడియోలో ప్రాబ్లం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది? మరీ చాలా స్లో అనిపిస్తుందా? ఐ మీన్ స్లో అంటే చాలా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నానా? హార్డ్ చెప్పాలా, లేకపోతే గ్రాడ్యువల్గా పెంచుకుంటాం మంచిగా ఎప్పటిలాగానే ఇప్పటిదాకా డిఎస్ఎస్ సిరీస్ ఎలా అయితే అయిందో కొంచెం లెవెల్ పెరుగుతూ పోయిందో అట్లనే చెప్పాలా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.